హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, విజయవాడ బందర్ రోడ్ కానూరు దగ్గర ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి బయట నుంచి షోరూమ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ప్రవళిక మోటార్స్ అనమాట. ఈ షోరూమ్ లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి అనేది మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు షోరూమ్ లోపలికి వెళ్దాం, వచ్చేసేయండి. ఫ్రెండ్స్, షోరూమ్ లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ ఏమేమి వెహికల్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ గోన్ క్లాసిక్ 350 అయితే ఉంది. ఇక్కడ మీకు రెడ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో చూస్తానికి వెహికల్ అయితే చాలా బాగుంది. ఈ కలర్ మీద డెడికేటెడ్గా మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేశాము. ఎవరైనా గోన్ క్లాసిక్ 350 వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇది ఇంకొక కలర్ అని చెప్పుకోవచ్చు. ఇది వైలెట్ కలర్ అనమాట. సింగిల్ కలర్లో మీకు ఇది కూడా చూస్తానికి కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. సో మీకు ఈ కలర్ నచ్చితే మీరు ఇది పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అయితే ఉంది. స్కై బ్లూ కలర్లో చూస్తానికి నాకైతే చాలా బాగా నచ్చింది. డెడికేటెడ్గా వీటికి పేర్లు వేరే ఉన్నాయి. నేను మీ అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఆరెంజ్, బ్లాక్, గ్రే కలర్లో క్లాసిక్ 350. ఇదేమో ప్లెయిన్ బ్లాక్ అనమాట. స్టీల్త్ బ్లాక్ అంటారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. ఈ కలర్ కూడా మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకా మీకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి కదా. ఎవరైనా క్లాసిక్ 350 పర్చేస్ చేయాలనుకుంటే ఈ కలర్లో మీరు వీడియో చూడాలి అని అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 అయితే ఉంది. నాకు ఈ కలర్ చాలా బాగా ఇష్టం అనమాట. బుల్లెట్ 350లో మొత్తం మీకు ప్లెయిన్ బ్లాక్లో అయితే ఉండిద్ది. రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి ఉండిద్ది అనమాట. సో ఇది నాకు పర్సనల్గా బాగా ఇష్టం. ఇలా ఉంటే బుల్లెట్ 350 బాగుండిద్ది అనమాట చూస్తానికి. అలాగే మీకు ఇక్కడ స్పోక్ వీల్స్ అయితే ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర చూసుకున్నట్లయితే మీకు చేత్తో అయితే ఈ పెయింట్ వేస్తారు. సో ఇది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు బుల్లెట్ 350కి. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 అయితే ఉంది. ఇది కొత్త కలర్ అనమాట. మొత్తం బ్లాక్ కలర్లో ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర చిన్న స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఇదైతే చూస్తానికి చాలా బాగుంది. మీకు ఎల్ఐ వీల్స్తో వస్తుంది, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో ఇది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీకు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అయితే ఉంది. సేమ్ ఇదే కలర్లో మనము వీడియో రికార్డ్ చేసాము. ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంది ఈ కలర్ మీద, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక కలర్ అయితే మీరు చూడొచ్చు, వైట్ విత్ బ్లూ కలర్లో, అంటే డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో మీకు హంటర్ 350 అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా చూస్తానికి చాలా బాగుందన్నమాట. ఈ షోరూంలో ఉన్న వెహికల్స్ అయితే ఇవే. వీళ్ళకి గోడౌన్ అయితే ఉంది. ఆ గోడౌన్లో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ గోడౌన్కి వెళ్ళి చూశాను. అక్కడ క్లాసిక్ 650 అయితే ఉంది, జీటీ 650 అయితే ఉంది, సూపర్ మిటియర్ 650 అయితే ఉంది, మిటియర్ 350 ఉంది. మీకు నచ్చిన వెహికల్స్ ఏమైనా ఉంటే మాత్రం విజయవాడలోని ప్రవళిక మోటార్స్లో అయితే మీరు వెహికల్స్ పర్చేస్ చేయొచ్చు. స్క్రీన్ మీద నెంబర్స్ పెట్టేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోగలరు. ఇంకా వెహికల్స్ చూసారు కదా, ఇక్కడ చాలా యాక్సరీస్ అయితే ఉన్నాయి అనమాట. వాటి గురించి కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎంట్రన్స్లోనే మీకు ఇక్కడ రైడింగ్ బూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా లాంగ్ రైడ్ వెళ్ళే వాళ్ళు రైడింగ్ బూట్స్ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ రైడింగ్ బూట్స్ ఉన్నాయి, హెల్మెట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు టీ షర్ట్స్, క్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మేడ్ లైక్ ఏ గన్ అని చెప్పేసి వాల్ మీద నీట్గా పెయింట్ చేశారు. ఇక్కడ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన హిస్టరీకి సంబంధించిన ఫ్రేమ్స్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంటు, రైడింగ్ షూస్, హెల్మెట్ ఇవన్నీ అయితే ఇక్కడ డిస్ప్లే పెట్టారనమాట. ఒకవేళ మీరు లాంగ్ రైడ్ వెళ్దాం అనుకున్న, ఆఫ్ రోడ్లోకి వెళ్దాం అనుకున్నా సరే ఇవన్నీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీకు క్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. మీ వెహికల్కి తగ్గట్టుగా మ్యాచ్ అయ్యే క్యాప్ అయితే ఒకటి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ హిమాలయన్ క్యాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత మీకు ఇక్కడ ఇంకొక జాకెట్ అయితే చూడొచ్చు. గ్రీన్ కలర్లో ఈ జాకెట్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. మీరు వెహికల్ పర్చేస్ చేసిన వెంటనే మీకు కొన్ని యాక్సెసరీస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ హెడ్ లైట్కి సంబంధించిన యాక్సెసరీ అయితే ఉంది, సేఫ్టీ రాడ్, సీట్స్ ఇవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. కింద మనకి సంపు గార్డ్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ సీట్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. వాటితో పాటు ఇక్కడ కూడా మనకి ఇంకా కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. బుల్లెట్ 350 సింగిల్ సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి సైడ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు సైడ్న ప్యానియర్స్, టాప్ బాక్స్ అయితే ఉంటాయి కదా, అవి కావాలన్నా సరే రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఈ కింద అయితే మనకి డిస్ప్లే చేశారు చూసారా, ఇవన్నీ ఇక్కడ మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ పర్చేస్ చేస్తే మీకు బ్లాక్ కలర్ హెల్మెట్ అయితే ఒకటి ఇస్తారు. అది మీకు నచ్చలేదనుకోండి, మీకు మీ వెహికల్కి తగ్గట్టుగా మ్యాచ్ అయ్యే హెల్మెట్ కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ కొన్ని హెల్మెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు ఇక్కడ కలర్ లేదనుకోండి, వాళ్ళు ఆర్డర్ చేసి తెప్పిస్తారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న హెల్మెట్స్ అయితే ఇవి. మీకు నచ్చిన హెల్మెట్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టీ షర్ట్స్ అయితే చూడొచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి రాస్తుంది. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో టీ షర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. దాని తర్వాత మీకు ఇక్కడ కొన్ని టీ షర్ట్స్, బ్యాగ్స్, హెల్మెట్స్తో పాటు ఇక్కడ కొన్ని టీ షర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ టీ షర్ట్స్ కావాలన్నా మీరు పర్చేస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ రైడింగ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. సో చాలా సైజెస్లో రైడింగ్ జాకెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా గ్లౌజెస్ అనమాట. సో మీరు రైడింగ్ జాకెట్ కొనకపోయినా ఖచ్చితంగా గ్లౌజెస్ అయితే కొనుక్కోండి. హెవీ ఆఫ్ రోడింగ్ అలాగే బాగా లాంగ్ వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ రైడింగ్ గేర్ అయితే కొనుక్కోమని చెప్తాను. సో ఇక్కడ చాలా సైజెస్లో, చాలా మోడల్స్లో మీకు
గ్లౌజెస్ అయితే ఉన్నాయి, దానిపైన ఆఫ్ రోడింగ్ హెల్మెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకొక రైడింగ్ జాకెట్ అయితే ఉంది. సో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ రైడింగ్ జాకెట్ అయితే చాలా బాగుంది. ఇది మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. అక్కడ ఇంకా కొన్ని రైడింగ్ జాకెట్స్ హెల్మెట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా చూపించేస్తా, వచ్చేసేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ కొన్ని గ్లౌజెస్ అయితే ఉన్నాయి అనమాట. ఇవి బడ్జెట్లో దొరికే గ్లౌజెస్, అవి కొంచెం కాస్ట్లీ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన టాయ్స్ అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి, అలాగే మీకు హెల్మెట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని రైడింగ్ జాకెట్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ కొన్ని హెల్మెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మేనేజర్ గారి టేబుల్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడికైతే డైరెక్ట్గా వచ్చి అడగచ్చు. మేనేజర్ గారు అయితే ఇక్కడే కూర్చొని ఉంటారు. మీరు ఏదైనా అడ్వాన్స్ పే చేయాలని ఇక్కడ పే చేయొచ్చు. మీరు డౌన్ పేమెంట్ చేసి ఫైనాన్స్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఫైనాన్స్ చేయించుకోవచ్చు. అక్కడ మీకు కస్టమర్ లాంచ్ అయితే ఉంది. వెహికల్ పర్చేస్ చేయడానికి మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొస్తారు కదా, సో వాళ్ళు కావాలంటే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. కస్టమర్ లాంచ్ అయితే ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ షోరూంలో ఉన్న మోటార్ సైకిల్స్ అలాగే రైడింగ్ గేర్. ఇప్పుడు షోరూంలో ఉన్న మేనేజర్ గారిని పిలుద్దాము. ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైజెస్ ఏంటి, ఈ రైడింగ్ గేర్కి సంబంధించిన కాస్ట్ ఎంత ఏంటి అనేది మొత్తం ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాము. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ సార్. సార్ మా సబ్స్క్రైబర్స్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్లాగ్ తీసి నాకు సపోర్ట్ చేస్తూ వెహికల్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ సార్. సో ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ అన్నీ ఆల్రెడీ నోట్ చేసుకున్నాము. 1 by 1 అయితే ఇప్పుడు ఈ షోరూంలో ప్రైజెస్ ఏంటి అనేది మాట్లాడుకుందాము. ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా అన్ని బేస్ వేరియంట్ ప్రైజెస్ అనమాట. మీకు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి కదా రాయల్ ఎన్ఫీల్డ్లో. ఫస్ట్ మీరు ఏదైనా మోడల్ పర్చేస్ చేయాలనుకుంటే ఈ షోరూమ్కి వచ్చి సార్ని అయితే మీట్ అవ్వండి, మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బుల్లెట్ 350 ప్రైస్ సార్ 2,12,000 పడుతుందండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి. క్లాసిక్ 350 అయితే స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసరికి మీకు 2,35,000 నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రైజింగ్ అనేది. క్లాసిక్ 650 4,06,000 నుంచి స్టార్ట్ అండి. గోన్ క్లాసిక్ 350 2,80,000 నుంచి స్టార్ట్ అండి వెహికల్. హంటర్ 350 1,82,000 నుంచి స్టార్ట్ బేసిక్ వేరియంట్ వస్తుందండి. అంటే మనకి స్పోక్ వీల్స్ ఉన్న వెహికల్ కదా సార్. స్పోక్ వేరియంట్ వస్తుంది, సింగిల్ డిస్క్తో వస్తుంది వెహికల్. తర్వాత ఇంటర్సెప్టర్ 650 3,71,000 నుంచి స్టార్ట్ అండి. GT 650 3,91,000 నుంచి స్టార్ట్ అండి వెహికల్. స్క్రామ్ 440 వచ్చేసరికి 2,58,000 నుంచి స్టార్ట్ అండి. సూపర్ మీటియర్ 650 4,42,000 నుంచి స్టార్ట్ అండి వెహికల్. మీటియర్ 350 2,49,000 నుంచి స్టార్ట్. హిమాలయన్ వచ్చేసరికి మనకి 3,47,000 నుంచి స్టార్ట్ వస్తుంది వెహికల్. గొరిల్లా 450 2,94,000 పడుతుందండి గొరిల్లా. బేర్ 650 4,13,000 అండి. షార్ట్ గన్ 650 4,37,000 నుంచి స్టార్ట్ అండి. సో మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న వెహికల్స్ అయితే మొత్తం మీకు చెప్పాము. వాటికి సంబంధించిన ఆన్రోడ్ ప్రైజెస్ అయితే విజయవాడ, బందర్ రోడ్, కానూరులో ఉన్న ప్రవళిక మోటార్స్లో అయితే ఆన్రోడ్ ప్రైజెస్ అనమాట. ఈ ప్రైజెస్ అనేది డే బై డే మారుతూ ఉండిద్ది. మీరు ఒక 10-15 డేస్ తర్వాత ఏదైనా వెహికల్ పర్చేస్ చేద్దామని ఈ షోరూమ్కి వస్తే మాత్రం ఇదే ప్రైస్ అయితే ఉండకపోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్స్ అయితే పెట్టేస్తాను, ఒకసారి కాల్ చేయండి, సార్ వాళ్ళు లిస్ట్ చేస్తారు. సార్ అలాగే షోరూంలో చాలా యాక్సరీస్ అయితే ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రైజెస్ ఏమైనా చెప్పగలరా? సార్ యాక్సరీస్ అంటే మనకి మోటార్ సైకిల్ యాక్సరీస్ ఏదైతే ఉంటాయో బేసిక్ వచ్చేసరికి మీకు గార్డ్ వచ్చేసరికి 2,950 నుంచి స్టార్ట్ అవుతుంది వెహికల్ గార్డ్ అనేది. అంటే సంపు గార్డ్ సార్, క్రాష్ గార్డ్. ఓకే. క్రాష్ గార్డ్ 2,950 నుంచి స్టార్ట్ అయ్యింది. 4,500 వరకు ఉంది క్లాసిక్ కానీ 350 వేరియంట్స్కి ఏదైతే. అదే 650కి కానీ ఇదైతే మనకి ప్రైజెస్ మారుతాయి, 4,500 అలా పడుతుంది. అలాగే రైడింగ్ గేర్ కూడా చాలా ఉన్నాయి, హెల్మెట్స్ అవ్వచ్చు, జాకెట్స్ అవ్వచ్చు, గ్లౌజెస్ అవ్వచ్చు. అవునండి, అన్నీ మనకి ఏదైతే జాకెట్స్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ 4,950 నుంచి 24,000 వరకు ఉందండి జాకెట్ ప్రైజెస్ అనేది. డిపెండ్స్ ఆన్ ప్రొటెక్షన్ ఇవి మారుతాయి మనకి. హెల్మెట్స్ కూడా ఏంటంటే అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి. గ్లౌజెస్ కూడా మనకి దాదాపు మీకు 1,200 నుంచి స్టార్ట్ అండి, 6,000 వరకు ఉందండి గ్లౌజెస్ కాస్ట్ అనేది. సార్ అలాగే ఈ షోరూంలో టెస్ట్ రైడ్ చేయడానికి ఏమైనా వెహికల్స్ ఉన్నాయా? అన్నీ ఉన్నాయండి, అన్ని మోడల్స్ మన దగ్గర టెస్ట్ రైడ్స్ అవైలబుల్గానే ఉంటాయి. ఎప్పుడు షోరూమ్కి విజిట్ చేసినా టెస్ట్ రైడ్ చేయవచ్చు అండి. టెస్ట్ రైడ్ చేయడానికి కావాల్సిన ప్రూఫ్లు ఏమన్నా తీసుకురావాలా సార్ మీరు? డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి ఉంటే సరిపోతుందండి. ఓకే. హెల్మెట్ మనం ఎలాగో ఇస్తాం. ఓకే సార్, ఇంకా మా సబ్స్క్రైబర్స్కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? విజయవాడలో మొత్తం మీద బెస్ట్ ప్రైజ్ ఇస్తానండి వెహికల్ వచ్చేసరికి. మన దగ్గర అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఒకవేళ లేని వెహికల్స్ అయితే మ్యాక్సిమం మీకు ఒక 2 to 3 yearsలో తెప్పించి ఇది చేస్తామండి. కలర్స్ ఒకవేళ లేకపోయినా సరే మనకి ఎన్ని రోజుల్లో తెప్పిస్తారు? 1 or 2 days అండి. 2 days మ్యాక్స్. 2 days మ్యాక్సిమం. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, మేనేజర్ గారితో మాట్లాడాము, మొత్తం మీకు క్లారిటీగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అవకాశం ఇచ్చి. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వ్లాగ్ అయితే, షోరూంలో మొత్తం వెహికల్స్ అయితే మీరు చూసారు, అలాగే వాటికి సంబంధించిన ప్రైజెస్ గురించి కూడా తెలుసుకున్నారు కదా. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.